లక్ష్మణ్ గారు. అధ్యక్ష, పేదవాళ్ళ సొంత ఇంటి కళ సాకారం కావాలని చెప్పి అందరం కూడా మనం కోరుకుంటా ఉన్నాం. గత ఎన్నికల్లో ప్రధానంగా ప్రజలను ప్రభావితం చేసినటువంటి అంశాల్లో ఒకటి 2 పడకల గదుల యొక్క ఇళ్ల నిర్మాణం. సహజంగా పేద ప్రజలు సొంత ఇల్లు ఉచితంగా 2 పడకల గదుల విశాలమైనటువంటి 560 స్క్వేర్ ఫీట్లతో నిర్మిస్తామని చెప్తే ఏ పేదవాడు కాదనుకుంటాడు, ఏ పేదవాడు కూడా వద్దనుకుంటాడు. సహజంగా ఇల్లు కావాలని కోరుకునేటువంటి ప్రతి పేదవాడు కూడా ఆ రోజు ఆ పార్టీని సమర్థించారు, ఓట్లు వేశారు, గెలిపించారు. దాదాపు 2,20,000 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు హామీ ఇవ్వడం జరిగింది. పేదలకు ఇళ్లకు సంబంధించినటువంటి అంశం ఈరోజు లఘు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 2003 వరకు దాదాపు 17 లక్షల పై చిలుకు పేదవాళ్లకు రకరకాల పేర్లతో ఆనాటి ప్రభుత్వాలు ఇల్లు నిర్మాణం చేస్తే 2004 నుంచి 14 10 సంవత్సరాల లోపల 25 లక్షల ఇల్లు నిర్మాణం చేపట్టినట్టుగా ప్రభుత్వ రికార్డుల్లో ఇది నిరూపితమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఆ రకంగా రమారమి 43 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నిర్మితమైనాయి. ఆ రకంగా చూసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా, కుటుంబాలకు అనుగుణంగా ఏ పేదవాడికి కూడా ఇల్లు లేదనేటువంటి మరి ఈ యొక్క సమాచారం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెబుతూ ఉంటే, సరే గత ప్రభుత్వాలు రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కానివ్వండి, JNNURM కింద కానివ్వండి, ఇల్లు నిర్మాణం పేరు మీద అవకతవకలు జరిగినట్టుగా, అవినీతికి పాల్పడ్డట్టుగా కొంతమంది అధికారుల మీద, కొంతమంది రాజకీయ నాయకుల మీద కూడా గత ప్రభుత్వమే చర్యలు తీసుకున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు ఇందులో సూచించడం జరిగింది. అందుకని ప్రజలు ఇవాళ చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. గత ప్రభుత్వాలు తప్పు చేశాయి, గత ప్రభుత్వాలు పేదల యొక్క సొంత ఇంటి కలను రాజకీయంగా సొమ్ము చేసుకొని మాకు మరి పూర్తిగా మోసం చేసే భావనతోనే ఆ పార్టీని కాదని మిమ్మల్ని ఈరోజు గెలిపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకతోని 2 పడకల గదుల ఇల్లు నిర్మాణం జరుగుతుందని, గతంలో ఉన్నటువంటి అక్రమాలకు కూడా తావు లేకుండా మరి కొత్త ఇళ్ల కార్యక్రమం కూడా చేపడతారని చెప్పి కూడా ప్రజలు భావించారు. ఆ రకంగా ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు, పూర్తిగా ఆ రోజు వివరాలు సేకరించినప్పుడు మాకున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలు దాదాపు 22 లక్షల మందిగా తేలినట్టుగా, అదే రకంగా ఇటీవల కాలంలో హైదరాబాద్లో కానివ్వండి, మిగతా తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకోమంటే ప్రభుత్వం యొక్క సమాచారం మేరకే దాదాపు 10,80,000 మంది 2 పడకల గదుల ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్టుగా ఈరోజు స్పష్టంగా మనకు సమాచారం ఉంది. మరి ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వము 2,60,000 మందికి, హైదరాబాద్లో ఏకంగా 1,00,000 మందికి, మిగతా గ్రామాల్లో కూడా మరి 1,60,000 పై చిలుకు ఇల్లు నిర్మాణం చేస్తామని వారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. గత సాధారణ ఎన్నికలనే కాదు అధ్యక్ష, ఇటీవల జరిగినటువంటి మధ్యస్థుగా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు కానివ్వండి, అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా, మరీ ముఖ్యంగా ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు 2 పడకల గదుల ఈ యొక్క హామీ అనేది మరి ఈ ఓట్ల వర్షాన్ని కురిపించి పేద ప్రజల యొక్క ఓట్ల ద్వారా ఈ ప్రభుత్వం గెలిచినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈరోజు
2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగానే మొత్తంగా 2,60,000లో 1,217 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 9,000 పై చిలుకు ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 14,000 పై చిలుకు టెండర్ ప్రాసెస్లో ఉన్నదని వారు చెప్పడం జరిగింది. ఈ రకంగా చూస్తే 2.5 సంవత్సరాల్లో కేవలం 1,200 మందికి మాత్రం ఇల్లు కట్టించగలిగితే, ఇంకా మిగతా 2.5 సంవత్సరాల్లో ఏ రకంగా ఈ 2 లక్షల పై చిలుకు ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో ఆశలను వమ్ముగాకుండా సన్నగిల్లకుండా తీసుకునే చర్యలేందో స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క మరి ప్రకటనలు కూడా అందులో ఒక పూర్తి భరోసా ఈరోజు పేదలకు కల్పించలేకపోతా ఉన్నది. అందుకని ఇలా 2.5 సంవత్సరాల్లో మరి ఈరోజు 1,200 ఇల్లు కట్టిస్తే ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగానే 10 సంవత్సరాల్లో 25 లక్షలు నిర్మించడం ఎంత సత్యదూరమో, ఎంత అవాస్తవికమో, అదే రకంగా మిగిలినటువంటి ఈ 2,60,000లో ఈ 1,200 మినాయిస్తే మిగతా అంతే సంఖ్యలో ఈ 2.5 సంవత్సరాల్లో నిర్మాణం జరుగుతుందంటే కూడా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అందుకని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా వారు పేదరికం అంటే మీకు తెలుసు, పేదవాళ్ళంటే మీకు తెలుసు, పేదల కష్టాలు తెచ్చిన వ్యక్తిగా వారి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కూడా 2022 సంవత్సరం వరకు ఈ దేశంలో ఉండేటువంటి పేదవాళ్ళు, ఇల్లు లేనిటువంటి పేదలు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు కళ సాకారం చేయాలనే ఒక సంకల్పంతో 2022 సంవత్సరం వరకు 5 కోట్ల మందికి ఇల్లు కట్టించి తీరుతాం. మనం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా మరి సమగ్రంగా అభివృద్ధి చెందాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు ఈ యొక్క సొంత ఇల్లు కళ సాకారం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ఇంకా JNRUM కింద కానివ్వండి, అనేక రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉన్నది. ఆ దిశలోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొదటగా గత డిసెంబర్లో ఒక సంవత్సరం క్రితమే తెలంగాణలోని 13 నగరాల్లో పట్టణాల్లో ఇస్తున్నటువంటి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాల అందరికీ కూడా దాదాపు 45,217 ఇల్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెంకయ్యనాయుడు గారు మరి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేశారు. అంతేకాదు హైదరాబాద్కు దాదాపు 30,000 ఇల్లు మంజూరు చేస్తే కరీంనగర్కు 1,038, భువనగిరికి 324, గజ్వేల్కు 1,842, జనగాంకు 800, బోధన్కు 231. ఈ రకంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మేరకు దాదాపుగా అన్నిటి కూడా వారు మంజూరుని ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా ఇది పూర్తి చేసినట్టయితే మరి దశలో కూడా ఎంత అవసరం అనుకుంటే అన్ని సంఖ్యలో కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పట్టణాల్లో ఉండే వారికి 1,50,000 యూనిట్ కాస్ట్తో, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి 1,30,000తో కూడా కేంద్రం మంజూరు చేయడం జరిగింది. ఆ రకంగా మళ్ళీ తెలంగాణలో 2వ విడత గత ఫిబ్రవరిలో 45 పట్టణాల్లో మళ్ళీ ప్రభుత్వం అదనంగా కోరిన వెంటనే 22,817 ఇళ్ల కూడా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. దాదాపు ఇంతకుముందు చెప్పినట్టుగా లబ్ధిదారులకు 1,50,000 చొప్పున ఈరోజు ఆ దిశలో మరి మోదీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఇంతకుముందు కూడా సభలో చర్చ జరిగేట్టుగా జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఏ రకంగా మన కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇవాళ జాతీయ రహదారుల యావరేజ్ కంటే కూడా ఇవాళ అధిగమించడానికి ఏ రకంగా దోహదపడ్డదో ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సొంత ఇల్లు సాకారం చేయాలనేటువంటి ఒక మంచి మనసుతో ఉదారంగా కేంద్రం సాయం అందించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్రం ద్వారా 333 కోట్లు మనకు అందినాయని చెప్పి. వాస్తవంగా చూస్తే అధ్యక్ష ఇవాళ హడ్కో ద్వారా 2015-16 సంవత్సరంలో 3,344 కోట్లు హడ్కో ద్వారా మరి లోన్ రూపకంలో కేంద్రం మంజూరు చేస్తే 1,600 కోట్లు మరి ఈ ప్రభుత్వం కూడా ఆ డబ్బును డ్రా చేసుకోవడం జరిగింది. 2016-17కి వచ్చేసరికి హడ్కో ద్వారా 4,500 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. అదే రకంగా బడ్జెట్లో కూడా 2015-16లో 548 కోట్లు, 2016-17లో కూడా 875 కోట్లు ఈ రకంగా కేంద్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దిశలో ఇక అప్పు కాకుండా బడ్జెట్లో కూడా పెట్టినది. అప్పు అలాగే ఇచ్చారు, బడ్జెట్లో అలాగే ఇచ్చారు. నేను అప్పు సపరేట్గా చెప్పాను, బడ్జెట్ కూడా సపరేట్గా చెప్పాను. కాబట్టి ఇవాళ ఈ రకంగా కేంద్రం కూడా ఉదారంగా మరి సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మరి ఎందుకు మన రాష్ట్రంలో అది అమలుకు నోచుకోవటం లేదు? మరి మీరు ప్రకటించినటువంటి ఉచిత మరి 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం సంగతి ఎందుకు సాకారం కావటం లేదో ఒక్కసారి మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారు
దీన్ని పరిశీలించి వెంటనే మరి ఈ యొక్క మరి పూర్తి పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టకపోయినట్టయితే ఏ పథకమైతే ఇవాళ ఓట్ల వర్షం ఇప్పుడే మొదలుపెట్టినారు అధ్యక్ష, ఇప్పుడు 5 minutes కాలే 12 నిమిషాలు ఇట్లా అధ్యక్ష. నేను మాట్లాడలే అసలు ఈ సభలో, ఇది ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఒక షార్ట్ డిస్కషన్ మీద. మీరు ఎట్లా 5 నిమిషాలు మీరు బెల్ కొట్టేస్తారు? మీరు అల్లరి చేసే వాళ్ళకు లేకపోతే మీరు వచ్చి వెళ్ళ చేస్తే మీరు అంటే నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, ఎక్కడైనా సబ్జెక్ట్ తప్పి మాట్లాడినా ఇది పద్ధతి కాదు అధ్యక్ష. మీరు అట్లా మిమ్మల్ని టైం గుర్తు చేయడం కూడా నా బాధ్యత. ఇప్పుడు లంగ్ పవర్ యూజ్ చేస్తేనే మీరు మాట్లాడే అవకాశం ఉంటే ఐ కెన్ యూజ్ మై లంగ్, అది కాదు పద్ధతి. ఎందుకంటే మేము మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, నేను విషయాలు చెప్తున్నాం. ఇది తప్పుంటే కాంట్రడిక్ట్ చేయమనండి. మీరు బెల్ కొట్టేస్తే 5 నిమిషాలకే సబ్జెక్ట్ తో పాటు టైం కూడా గుర్తు చేయాల్సి. టైం అదే అవును, టైం రెండో పార్టీగా మేము మాట్లాడుతున్నాము. 10 నిమిషాలు దాటి మీరు టైం చెప్పండి, ఎంత టైం మాట్లాడాలో చెప్పండి. మీరు 5 minutes మాట్లాడండి. ఇవాళ ఇల్లు విషయం సార్, ఇది ఇప్పుడు పేదవాళ్ళ ఇళ్లకు సంబంధించిన విషయం. గత ప్రభుత్వాలు రాజీవ్ గృహకల్ప కింద, రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ కింద, వ్యాంబే కింద నిర్మాణమైన దాంట్లో ఇవాళ వ్యాంబే కింద గతంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇవాళ కీసర్లో దాదాపు 1600 ఇల్లు వ్యాంబే కింద నిర్మాణమైనటువంటి. కుక్కట్పల్లి జగద్గిట్టలో 500 ఇల్లు. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కూడా కనీసం కేటాయించలేదు. గత ప్రభుత్వాలు తప్పు చేసి ఉండవచ్చు, అవినీతి జరిగి ఉండవచ్చు, అక్రమాలు చోటు చేసుకుండవచ్చు, కానీ కట్టినటువంటి ఇళ్లను కూడా మనం కేటాయించకపోతే ప్రజలకు మన మీద విశ్వాసం సడలే పరిస్థితి వస్తుంది. ఇవాళ కీసర్లో కూడా కట్టిన ఇల్లు దాదాపు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి వస్తుంది. కూకట్పల్లిలో కూడా జరిగింది ఏమిటంటే కట్టింది పేదవాళ్ళ కోసమైతే ఈ పాటికే ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. కానీ ఆక్రమణదారులకు తొలగించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గత ప్రభుత్వం చేసే తప్పిదాలనే మనం కొనసాగించినట్టుగా ప్రజల భావన వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులైన పేదలకు మాత్రమే కట్టిన ఇల్లు అర్హులకే చెందే విధంగా జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రభుత్వం మీద కూడా ప్రజలకు నమ్మకము, విశ్వాసం పెరుగుతుంది. ఇవాళ జవహర్ నగర్లో కట్టారు, ఆ డంపింగ్ యార్డ్ దగ్గర, ఆ బండ్లగూడెంలో దాదాపు 800 ఇల్లు. ఇవాళ ఎవరు కూడా నివసించేటువంటి పరిస్థితి లేదు, ఎవరు పోవడానికి కూడా సిద్ధంగా లేరు. దానికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే రకంగా ఇవాళ ఈ జేఎన్ఆర్ఎం కింద, రాజీవ్ గృహకల్ప కింద, ఇందిరమ్మ కింద కట్టిన ఇల్లు కనీసం ఇవి ఆ గ్రామ పంచాయతీలకు అప్పగించినట్టయినా కానీ రోడ్లు కానీ, మంచినీరు కానీ, మిగతా సదుపాయాలు కల్పించినట్టయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాని మీద ఆ పంచాయతీ ఖర్చు పెట్టి అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినట్టయితే ఆ పేదలు ఆ ఇళ్లను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఈ రకంగా చూస్తే అధ్యక్ష, మరి దాదాపు రాజీవ్ స్వగృహ కింద కూడా 25,000 ఇల్లు వివిధ దశల్లో నిర్మాణం ఆగిపోయినది. ఇవాళ రాజీవ్ స్వగృహ పేరు మీద ఆ రోజు ప్రభుత్వం నో ప్రాఫిట్ నో లాస్ కింద మేము ఇల్లు కట్టిస్తాం, ఆ రకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని చెప్పితే ఈరోజు మరి మన మంత్రి గారు ఇటీవల చూశాను 1900 రూపాయలు స్క్వేర్ ఫీట్ చొప్పున దాని మీద అమ్మకానికి వారు వేలం పెట్టినగా. దాన్ని కూడా ఎంతవరకు స్పందన ఉందో మరి మంత్రి గారు తమ సమాధానం చెప్పాలా. కాబట్టి ఇప్పటికైనా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాధనం గత ప్రభుత్వం చేసింది కానీ మనం వదిలేయడానికి కాదు. ఇవాళ ఉన్నటువంటి ఖాళీలను ఏ రకంగా పేదవాళ్లకు, అర్హులకు అందులో వాళ్లకు అలకేట్ చేయాలి. అలకేట్ చేసిన వసతులు లేకుండా, సదుపాయాలు లేకుండా ఇవాళ ఏదైతే ఇక్కడ ఆ శిథిలావస్థలు ఉన్నటువంటి ఆ ఇల్లు అవుతుందో జేఎన్ఆర్ఎం కింద కానివ్వండి, రాజీవ్ గృహకల్ప కింద కానీ అవన్నీ కూడా వినియోగం తీసుకొచ్చేదానికి కనీసం బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఆ పేదలకు అందుబాటు చేసినట్టు బాగుంటుంది. ఎందుకంటే అధ్యక్ష, నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు చాలా జిల్లాల్లో కూడా ఈ గ్రామాల్లో చూశాను. నేను మొన్న ఆ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ పోయి చూస్తే అందులో చెట్లు మొలుస్తూ ఉన్నాయి. ఇంతవరకు కూడా అలొకేషన్ లేదు, అలాట్మెంట్ చేయలేదు. కనీసం లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో, ఇవాళ వికలాంగులు ఎవరైతున్నారో వాళ్ళందరి దరఖాస్తులు కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికైనా అర్హులు ఎవరున్నారో వాళ్ళను గుర్తించండి, వాళ్ళకి అలొకేట్ చేయండి. మిగతా మీరు అన్నట్టుగా ఉచితంగా ఇవ్వడానికి ముందుకు సుముఖంగా వస్తున్నప్పుడు మిగతా కావాల్సినటువంటి కూడా దాన్ని పూర్తి చేసేదానికి ప్రభుత్వం పూనుకుంటే బాగుంటుంది. రాజీవ్ గృహకల్ప కింద కూడా ఇటీవల ఖమ్మం వెళ్ళినప్పుడు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వము రాజీవ్ గృహకల్ప కింద పోలేపల్లిలో దాదాపు 740 ఇల్లు వారు కట్టడం జరిగింది. 2007లో పూర్తి చేస్తే 82,000 రూపాయలు దాదాపు యూనిట్ కాస్ట్ చొప్పున. ఇవాళ ఆ ప్రభుత్వం ఆ యొక్క పేదల యొక్క ఇళ్ల పట్టాలను తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని ఆ ఇల్లు కట్టితే ఇవాళ ప్రభుత్వం తన వంతు వాటాగా మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఇవాళ ఆ ఖమ్మంలో ఆ ఇళ్లను కూడా వేలం చేసి పేదవాళ్ళను కూడా బయటికి పంపించే పరిస్థితి వస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా ఇది గమనించి ఆ ఖమ్మంలో ఉండేటువంటి ఆ మన స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే వాటా ఉందో చెల్లించి ఆ ఇళ్లను కూడా కాపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజీవ్ స్వగృహ విషయం చెప్పాను ఇంతకుముందు. బండ్లగూడలో మరి ఈరోజు మీరు చెప్పినట్టుగా చాలా ఇల్లు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలంలో పోచారంలో కూడా నిర్మించినటువంటి సద్భావన టౌన్షిప్ కూడా ఇవాళ
నాసి రకం పనుల వల్ల ఎవరు కూడా ఇవాళ అక్కడ మరి ఉండడానికి సిద్ధంగా లేరు. దాన్ని కూడా ఏ రకంగా వినియోగంలో తీసుకొస్తారో ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి మైలార్దేవిపల్లి లక్ష్మీగూడెంలో కూడా ఇవాళ అక్కడ ఉండే సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అదే రకంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల వారు చెప్పినట్టుగా మొత్తం 1200లో హైదరాబాద్లో ఐడిహెచ్ కాలనీకి సంబంధించి మరి 396 ఇల్లు, మిగతా ఇల్లు ఎర్రవల్లి నర్సరపేటలో ముఖ్యమంత్రి గారు దత్త తీసుకునే గ్రామంలో ఇది పూర్తి చేశారు. మిగతా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలు చూస్తున్న అధ్యక్ష. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లా పర్యటన చేసినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా 2015లో దీన్ దయాళ్ నగర్కి వచ్చినప్పుడు ప్రతి పేదవాడికి 2 గదుల ఇల్లు కట్టిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 6 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను, మన అందరూ దావత్ చేసుకుందామని చెప్పారు. కానీ ఇవాళ 2016 డిసెంబర్ వస్తుంది అధ్యక్ష. ఇవాళ మరి ఇప్పటి వరకు కూడా ఆ వరంగల్లో ఆ ఇళ్ల నిర్మాణం ఇంతవరకు కూడా పూర్తి కాకపోవడం, అక్కడే ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, దీన్ దయాళ్ నగర్ కానీ వందలాది మంది కూడా మొన్న వచ్చి వాళ్ళు వినతులు ఇస్తా ఉన్నారు. దయచేసి వాటి విషయం కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి ఈ రకంగా మరి జాప్యం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం. దీంట్లో ఉన్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గ్రామాల్లో 5 లక్షల పై చిలుకు 30,000తో అవుతుంది, పట్టణాల్లో వచ్చేసరికి 7,000, 7 లక్షలు, హైదరాబాద్కి వచ్చేసరికి 7 లక్షల పైగా అవుతుంది. ఇవాళ గ్రామాల్లో అయితే కనీసం మరి ఎర్రవల్లి మన నర్సన్నపేటలో అయితే ఒక గ్రౌండ్ ఫ్లోర్తోనే దాదాపు నిర్మాణం చేశారు. ఇవాళ హైదరాబాద్లో మరి వచ్చేసరికి ఇవాళ గ్రౌండ్+3 అంటున్నారు, గ్రౌండ్+4 అంటారు, గ్రౌండ్+9, చివరికి G+14 వరకు కూడా పోయే పరిస్థితి వస్తుంది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆశలు సన్నగిలుగుతా ఉన్నాయి. ఇవాళ 9 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ ఇవాళ కట్టుకొని పేదవాళ్ళు స్లమ్స్లో ఉండేవాళ్ళు ఇవాళ ఆ లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని అదనంగా కార్పొరేషన్ ద్వారా దానికి మెయింటెనెన్స్ చేస్తామంటే నమ్మే పరిస్థితులు లేకుండా పోతున్నారు. కాబట్టి దీని మీద కూడా మరి సార్ ఇప్పుడు ఇంతకుముందు అరుణ గారు మాట్లాడినా, లక్ష్మణ్ గారు మాట్లాడిన అధ్యక్ష, నేను కూడా 2 దశాబ్దాల నుంచి అసెంబ్లీలో ఉన్నా అధ్యక్ష. చాలా సందర్భాలలో చూస్తాం అధ్యక్ష, పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉంటాయి అధ్యక్ష ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ విషయంలో కానీ డెవలప్మెంట్ మీద కానీ ఐడిహెచ్ కాలనీ నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ చూపించిన, అవి డెలాబరేట్ కండిషన్ ఉన్నాయని చెప్పేసి. అక్కడికి ముఖ్యమంత్రి గారు అదే రోజు వెళ్దామని చెప్పిండు అధ్యక్ష. వెళ్ళిన తర్వాత యాక్చువల్ పోయిందేమో ఒక ఐడిహెచ్ కాలనీ అనేటువంటి బస్తీ అధ్యక్ష అది. కానీ ముఖ్యమంత్రి గారు కారు దిగి నడుచుకుంటూ పోయేటప్పుడు ఇవన్నీ ఏంటి అని అడిగిండు అధ్యక్ష. అంటే ఇల్లు కూడా పేద ప్రజలు సార్ అని చెప్పేసి నేను వారి దృష్టికి తీసుకెళ్ళిన అధ్యక్ష. అక్కడ ఐడిహెచ్ కాలనీతో పాటు అమ్ముగూడ, పార్థి బస్తీ, సుభాష్ నగర్, చంద్రబోస్ నగర్, ఓ 5 బస్తీలు కలిపి ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మరి వీళ్ళందరికీ కలిపి ఒకటే దగ్గర కట్టిస్తాం అనేటువంటిది సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళందరినీ సార్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అడిగినారు, మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు వీకర్ సెక్షన్ హౌసింగ్ పాలసీ ఏదైతే సీఎం గారు ఇంతకుముందు చెప్పినట్టు ఇది కూడా ఇప్పటిది కాదు అధ్యక్ష, ఎప్పటి నుంచో. దాంట్లో ఏంది అధ్యక్ష, ఏదైతే ఆ యొక్క ఇంటి కాస్ట్ ఉన్న దాంట్లో 30% బెనిఫిషరీ కట్టాలి ఇమ్మీడియట్గా, 40% బ్యాంక్ లోన్ ఇస్తుంది అధ్యక్ష, 30% ఏమో సబ్సిడీ. అంటే ఏదైతే 30% కట్టిన తర్వాత ఈ 40% బ్యాంక్ లోన్ ఉంటుందో అధ్యక్ష, మళ్ళా మిత్తితోనే అది 100% అవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు అడిగారు మరి ఏ కమ్యూనిటీ అని చెప్పేసి నాకు అడిగాను. మరి ఆ బ్యాంక్ లోను అదంతా కట్టుకుంటారా అంటే కట్టిస్తాం సార్ అని అంటే ఏ కమ్యూనిటీ తమ్ముడు అని అంటే సార్ అంతా ఎస్సీ బీసీ మైనారిటీలు పార్దీలు ఉన్నారని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టడం ఏంది, మనమే కట్టిస్తామని చెప్పేసి అధ్యక్ష. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళినాం అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేదవాడి ఆకలి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు ఎట్లా బతుకుతారనేటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఆ రోజు అక్కడ బీజం పడ్డది అధ్యక్ష. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ కట్టాలని పెట్టినప్పటికీ బీజం అనేది అక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష. అది చూసిన తర్వాత మన బాధ్యత కింద మనం ఇనిషియేట్ చేయడం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో చేయాలనేటువంటి తపన. ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాట్లాడారు, అనేకమైనటువంటి జరిగిన అధ్యక్ష మన దగ్గర కూడా. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ విషయానికి వచ్చినప్పుడు
అప్పుడు 50 లక్షలు ఇది ఇస్తుండే అధ్యక్ష, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆ 50 లక్షలల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్కు సగము, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేకి సగం అని చెప్పి ఆ పార్టీ పరంగా ఇస్తుండే అధ్యక్ష. దానికోసం బతిన్లాడి మేము మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, ఆఫీసర్ల దగ్గర తిరుగుతున్నాం అధ్యక్ష. ఇది పొలిటికల్ సిస్టంలోనే ఎస్టాబ్లిష్ చేశారు అధ్యక్ష, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి పార్టీలు. చెప్పేదాకా వినండి, ఇదే ఓపిక ఉండాలి. ఏదో మాట్లాడాలి, పబ్లిసిటీ కావాలి అనుకుంటే బయట పోయి మాట్లాడుకోండి. అయితే ఆ రోజు ₹1 ఉన్నదాన్ని ఏకాబికిన మన ముఖ్యమంత్రి గారు నిజమే కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, డెవలప్మెంట్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ₹3 కోట్ల చేసిండు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు జానారెడ్డి గారు లేచి ఆ రోజు మరి ఆ ఇచ్చేదేదో ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళ వీళ్ళకి ఇవ్వకండి, చెప్పనేయండి. ఓ చెప్పే ఓపిక ఇప్పుడు వినే ఓపిక లేదు, మినిస్టర్ గారు వినే ఓపిక లేదు. మినిస్టర్ గారు అయితే ఎల్ఓపి గారు జానారెడ్డి గారు లేచి ఆ 3 కోట్లు మాకే ఇవ్వమనండి అంటే, సార్ ఒక్క మాట మాట్లాడకుండా ఆ ₹3 కోట్ల వాళ్ళకే ఇచ్చిండ్రంటే ఇది చరిత్రలో సార్ ఎప్పుడు జరగలేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, గౌరవ సభ్యులు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అనౌన్స్ చేసిన తర్వాత మన బాధ్యత కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మాకు ఇల్లే కట్టలేదు, ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీలో కట్టిండ్రు, సిటీలో కొన్ని కట్టిండ్రు అని అంటే 400 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు, ఒక్క నిమిషం అధ్యక్ష, చివరగా మున్సిపల్ మినిస్టర్ గారు మన మణిశనారెడ్డి మానవ వనరుల అభివృద్ధి అక్కడ ఏదైతే మీటింగ్ ఉన్నా మా ఎమ్మెల్యేస్ అందరు, లక్ష్మణ్ గారు ఉన్నారు, అందరం ఉన్నాం. ఫైనల్గా ఏం చెప్పిండంటే, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీకు ఆ రోజు ₹5,000 కోట్ల ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ హైదరాబాద్ మీద ఇళ్ల కోసం ఖర్చు పెట్టమన్నారు కాబట్టి మీరు అవసరం అనుకుంటే మీరే కాంట్రాక్టర్లను తీసుకొచ్చి కట్టేయండి. అంత ఇంత ఓపెన్గా మాట్లాడినటువంటిది అయితే ఎక్కడ లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి ఏమంటే, ఏదైనా కానీ ఏదో బట్టగాల్చి మీదేయాలంటే నేను దయచేసి మీకు అందరు రిక్వెస్ట్ చేసేది, మనం కూడా బాధ్యతలు తీసుకుందాం. బాధ్యతలు తీసుకొని జరగకపోతే అడగాలి, కానీ ఏదైనా గాలి మీద మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐడిహెచ్ కాలనీలో 396 ఇల్లు కట్టారు ఉచితంగా చెప్పాను. నేను కట్టలేదు అంటే కట్టాలి, అటువంటిది అంతటా జరగాలనే నేను కోరుకుంటున్నాను చెప్పి ఎక్కడ నేను విమర్శన చేయలేదు. సరే, మంత్రి గారికి ఆ విషయంలో ఏదో మాట్లాడవచ్చు, కానీ నేను ఏమంటున్నా అంటే, ఇవాళ ఏమైంది, నేను కూడా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో బస్సులు కట్టి బస్తీల వారీగా పోయినారు ఐడిహెచ్ కాలనీ. 2 పడకల గదులు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి, మాకు కూడా కావాలి, మాకు కూడా అయితే బాగుంటుంది. సహజంగా అన్ని బస్తీలు, నేను నా కాన్స్టిట్యూన్సీ 18 బస్తీలకు ప్రతిపాదనలు ఇచ్చాను. వారు చెప్పారు కదా, మొన్న 15 సిటీలో టెండర్స్ ప్రాసెస్ పిలిస్తే 14 మంది కాంట్రాక్టర్ల ముందుకు వస్తారు. ఎక్కడ లోపం ఉందో సర్దిద్దడానికి ప్రయత్నం జరగాలని చెప్తుంది. నేను చెప్తాను, నాకు సలహాలు కూడా సూచనలు ఇస్తాను ఎక్కడ జరిగింది. ఎట్లవుతుందంటే ఇవాళ నర్సన్నపేటలు అయిన తర్వాత, ఎర్రబల్లి అయిన తర్వాత, ఐడిహెచ్ కాలనీ ప్రజలు ఇంకా ఆశలు పెంచుకుంటారు. ఇంత బ్రహ్మాండమైన ఇల్లు మనకు కూడా కావాలి, ఎందుకు కావాలి. ఎట్లుంది అధ్యక్ష అంటే, మన జంధ్యాల గారి ఒక సినిమా, అందులో కోట శ్రీనివాస గారు ఓ దూలాన్ని కోడి కట్టేసేసి కింద కూర్చొని దాన్ని తిన్నట్టుగా ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రజలు కూడా, పేద ప్రజలు కూడా నర్సన్నపేటలో ఉన్నట్టు 2 పడకలు కదా ఉన్నట్టుగా ఇవాళ అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. మేము కూడా కావాలని కోరుకుంటున్నాం, అది జరగాలని మేము కోరుతున్నాం. జరిగేదానికి తప్పకుండా మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఏదైతే సాంకేతిక ఇవాళ హైదరాబాద్లో G+9 అంతా సాధ్యమే. ఇవాళ మనం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ దాన్ని మెయింటెనెన్స్ చేస్తారని చెప్తారు. ఇవాళ హైదరాబాద్ కాస్ట్ చూస్తూ ఉంటే 7,90,000 ఒక యూనిట్ కాస్ట్ అధ్యక్ష. ఈ జరిగిన జాప్యం వల్ల నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకొస్తున్నాను. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఏవైతే ఫౌండేషన్స్ వేశారో మంత్రులు అన్ని, దాదాపు హైదరాబాద్లో 32 స్థానాల్లో ఫౌండేషన్ జరిగినాయి. ఏ ఒక్కటి కూడా ఇంకా పనులు కాలేదు. మొన్న టెండర్ మాత్రం ఒక 2-3 మాత్రం టెండర్లో కాంట్రాక్టర్స్ బిడ్డింగ్ చేశారు, ముందుకు వచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ, ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూడండి, యూ గో త్రూ ఇట్. మన మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నారు, మీరు శంకుస్థాపన చేసేటప్పుడు నంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ ఎంత ఉన్నారు, ఇవాళ బెనిఫిషియర్స్ లిస్ట్ ఎంత మారింది చూడండి. హూ ఇస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అక్కడ మేము స్థానికంగా ఎమ్మెల్యే మా మీద ఎంత ఒత్తిడి పెరుగుతుందంటే, మళ్ళీ గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పిదాలు జరిగినట్టయితే ప్రజలు మనకు క్షమించారు. ఇవాళ అర్హులైన పేదలకు మాత్రమే అందాలి. ఆ పేరు మీద దళారుల పాత్ర పెరిగింది. ఇవాళ మా దగ్గర వాళ్ళు పోయి ధర్నా చేస్తున్నారు. ఉన్నటువంటి సంఖ్య పెరుగుతూ ఉన్నది, ఇవాళ పెంచుతూ ఉన్నారు. పెంచకుండా ఉండాలంటే ఈ జాప్యం వల్ల మనం ఏదైతే కలెక్టర్ లేదా ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు అంటున్నారో
ట్రాన్స్పరెంట్గా జరగాలి. మేము కోరుకుని కూడా ఎవరైతే ఎలిజిబుల్, ఎవరైతే పూర్ పర్సన్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే అందాలి. దీన్ని సందుగా తీసుకొని ఎవరికి వాళ్ళు కూడా పెంచుకోపోయినట్టయితే మీరు అనుకున్నటువంటి ఈ యొక్క పథకం కూడా మీరు గారే ప్రమాదం ఉంది. దయచేసి దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలని చెప్పి కోరుతూ నేను ప్లీజ్ అధ్యక్ష మిత్రులు లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్తున్నారు, సంతోషం. అది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్. ఇప్పుడు ఈ మనం ఏదైతే ఇండ్లు కడతామని ప్రారంభించినాం అధ్యక్ష, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదండి, ఎక్కడ లేదు. ఒకటి. రెండవది అధ్యక్ష, నేనే మనవి చేసిన నా స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పినాను, గత 6 దశాబ్దాలలో ఈ కఠినమని చెప్పబడుతున్న సోకాలు లక్షలాది ఇండ్లకు పెట్టిన పెట్టుబడి మొత్తం అధ్యక్ష 11,000 కోట్లు. ఈరోజు మేము మా ప్రభుత్వం సమకూర్చి పెట్టి ఇప్పుడు క్యాష్ రెడీగా బ్యాలెన్స్ ఉన్నటువంటిది 17,660 కోట్ల అధ్యక్ష. దీనిలో డబ్బు కొదవలేదు, ఇబ్బంది లేదు. లక్ష్మణ్ గారు వారి ఉపన్యాసంలో చెప్పారు అధ్యక్ష, వారి మాటలు అన్నారు. కేటీఆర్ గారు మీరు ఫౌండేషన్ వేసినప్పుడు ఏముంది, ఇవాళ ఏముంది సిచ్యువేషన్, ఇదంతా ఉంది. ఇది ఏమైంది అధ్యక్ష, నేను ఫ్యాక్ట్ చెప్తాను, సో దట్ మెంబర్స్ కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వారి పలుకోడు కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నటువంటి క్రిటికాలిటీ ఏంటంటే అధ్యక్ష, గుడిసెలేసిన పేదలు, అక్కడి నుంచి బొమ్మంటే వారు పోరు. నాకంటే ఎక్కువ లక్ష్మణ్ గారికి తెలిసి విషయం కిషన్ రెడ్డి గారికి తెలుసు, వారు సిటీ నుంచి ఎమ్మెల్యేసుకున్నారు. బొమ్మంటే బోరు, ఏం చేయాలా అని హైదరాబాద్ శాసనసభ్యులతో ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఎన్ని కాలనీలు మనకు ఉన్న చోటనే కట్టడానికి, ఇన్సిటు అంటే ఎక్కడ ఉన్నారో అక్కడనే కట్టడానికి ఎన్ని వస్తాయి, ఒకటి క్లాసిఫై చేయండి. ఎక్కువ మంది ఉన్నారు, జాగా తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ బొమ్మను. కారణం ఏంటంటే దానికి 7 lakhs కేటాయించింది. అందుకే అధ్యక్ష, ఆ లిఫ్ట్లు పేదలు ఏర్పాటు చేసుకోరు, ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు ఇంతకుముందు చెప్పినప్పుడు అది బస్తీ హమాలి బస్తీ పోయినాం అధ్యక్ష. అక్కడ కూడా నేను ఏం చెప్పినంటే, కింద ఒక షాపింగ్ కాంప్లెక్స్ తీసుకురండి, దాంతో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా వాళ్ళకి వెళ్తారని కూడా ఆలోచన చేసినాం. నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఒకటి మాత్రం 100% క్లియర్గా చెప్తాం, ఎట్టి పరిస్థితులలో లబ్ధిదారుల విషయంలో రాజకీయ జోక్యం ఉండదు. నేను వద్దని చెప్పినా అందరు ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు, అందరు ఎంపీలు ఒప్పుకున్నారు, అందరు మినిస్టర్లు ఒప్పుకున్నారు. 100% ఇది ఒక మంచి పరిణామం. అప్పుడు ఏమైంది అధ్యక్ష, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే అధికారుల బృందాలే దాన్ని సెలెక్ట్ చేస్తాయి. ఒక్క లబ్ధిదారుని తప్పుగా సెలెక్ట్ చేసినా 100% ఆ ఉద్యోగి బలైపోతాడు, సస్పెండ్ అయిపోతాడు అధ్యక్ష. కఠినమైన చర్యలు తీసుకుంటాం, దాని ఎగ్జంప్షన్ లేదు. అది అధికారుల యొక్క వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు రక్షించుకుంటారా పొడగొట్టుకుంటారా, అది వాళ్ళ కర్మాధ్యక్ష, మనం చేసేది ఉంటుంది. గతంలో ఇది జరిగింది కాబట్టి ఇది వద్దని చెప్పి తీసేసినాం, ఒకటి. రెండవది, హైదరాబాద్ లాంటి సిటీలో ఇల్లు కట్టేదానికి మేము ఇది స్టేట్మెంట్ చెప్పినంత వరకే లేము అధ్యక్ష, కొన్ని చర్చలు చేసినాం. నేను ఫ్యాక్ట్స్ మేము ముందు పెట్టి, నేను ఐ నెవర్ ట్రై టు హైడ్ ఎనీథింగ్, దాచిపెట్టే ప్రయత్నం నేను చేయలే. ఎందువల్ల అంటే నేను కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడిన అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు దీనిలో మార్జిన్ తక్కువ ఉంటుంది, న్యాచురల్గా బయట మాకు చాలా పని ఉంది కాబట్టి అందులో మార్జిన్ ఎక్కువ ఉంటుంది, అటు పోతున్నామని చెప్పినప్పుడు, మరి మీరు అంత పెద్ద పని అక్కడ చేసుకుంటున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కొంత చేయాలి కదా. మరి కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ సిటీలో అట్లీస్ట్ మీరు ఇక్కడనే మీ కార్పొరేట్ ఆఫీసులని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కంపెనీ తీసుకొని ఎందుకు కట్టరన్నప్పుడు మేము ముందుకు వస్తాం వాళ్ళు చెప్పిన అధ్యక్ష. అది నేను స్టేట్మెంట్లో చెప్పలే, వాళ్ళని పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. నేను డెఫినెట్గా సభ్యులకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, 100% ఈ రాష్ట్రంలో ఇక నుంచి 2 పడక గదుల ఇండ్లే కడతాం తప్ప డబ్బాలు కట్టం. ఒకటి 100%, 600 అయినా సరే. దానికి ప్రధానమంత్రి గారు నన్ను అడిగినప్పుడు నేను వారిని రిక్వెస్ట్ చేస్తే, మీరు తీసుకోండి, ఎంత లిబరల్గా అయినా ఫండ్స్ మీకు మా పరిమితిని బట్టి మేము ఇస్తాం అని వారు చెప్పినారు. 1,50,000 రూపాయలు కేంద్రం నుంచి సహకారం కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. నిన్న సాయంత్రం నేను సంతకం పెట్టిన అధ్యక్ష, ప్రధానమంత్రి గ్రామీణ అని చెప్పి ఒక పథకం మళ్ళీ వచ్చింది, దాని కింద ఇంట్లో కూడా నిన్న పెట్టినాం. కేంద్రం ఇచ్చే నిధులు కానీ మన నిధులు కానీ వినియోగించి ₹1 అధ్యక్ష, ఐఎమ్ ప్రామిసింగ్ ది ఆనరబుల్ మెంబర్స్, ₹1 కూడా దుర్వినియోగం కాకుండా 100% పేదలకే చెందేటట్టు ఇండ్లు కడదాం. త్వరలోనే ఆ ఇండ్ల వేగాన్ని, నిర్మాణాన్ని మీరు చూడబోతారు. గ్రామీణ ప్రాంతాలలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ దానికి రూపకల్పన చేసినాం, వ్యూహం కూడా మాట్లాడినాం, ఆలోచన చేసినాం. దానికి డబ్బు కొదవలేదు, నిధులు ఉన్నాయి. కేంద్రం మనకు అన్లిమిటెడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. గ్రామీణ ప్రాంతమైనా
పట్టణ ప్రాంతమైన హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రాం కేంద్రంలో నడుస్తూ ఉంది. వాళ్ళు లిబరల్ మనకి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి అటు కేంద్రం సహకారం కావచ్చు, మనం వివిధ సంస్థల ద్వారా తీసుకునేది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కావచ్చు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఎందుకు ఇంతకుముందు నేను లక్ష్మణ్ గారు చెప్పిన దేశం లెక్కలేదనంటే, ఇది చేసే ముందు చాలా తర్జన భర్జన పడ్డం అధ్యక్ష. 2-3 months డిస్కస్ చేస్తాం. ఎందువల్ల మళ్ళా లబ్ధిదారునికి అప్పచెప్తే ఏం జరుగుతుంది, అదే డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఏం జరుగుతుంది. అధ్యక్ష, నేను కూడా 85 నుంచి ఎమ్మెల్యే ఉన్నాను. ఇల్లు కట్టినాం, నేను కూడా కట్టించాను. ఆ ఒక రూమ్ ఇల్లు 6,000 పథకంలో మీరున్న తమరన్న నేను కూడా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు కూడా అధికారులు పర్సెంటేజ్ తీసుకుంటారు అధ్యక్ష. మేము మందలిచ్చేది, కోపానికి వచ్చేది, ఇది పనికిరాదు, ఇది పేదలది, వాళ్ళ ఎంగిల్ కూడా తినకండి అని చెప్పి వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జిల్లా పరిషత్ మీటింగ్లలో, అనేక రివ్యూ మీటింగ్లలో, ప్లానింగ్ బోర్డు మీటింగ్లలో గొడవలు జరిగేది మనకు వాళ్ళకు. అది ఆగలే. చివరికి ఆ విశృంఖలత పెరిగిపోయి ఇల్లు లేకుండానే పోవడం, చాలా భయంకరమైనటువంటి అవినీతి దానిలో చోటు చేసుకోవడం, వేల కోట్ల రూపాయలు గోల్మాల్ కావటం, గత ప్రభుత్వంలో ఎంక్వైరీ జరగడం, ఇదంతా జరిగింది. అదే డిపార్ట్మెంట్కి అప్పచెప్దామా పెద్ద ధర్మ సంకటం. ఎందుకంటే వాళ్ళు నెత్తురు మరిగిన పుల్లాగా తయారైపోయారు. మరి ఏం చేయాలా? జిల్లా కలెక్టర్లకు పెట్టిన మందికి, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయన పంచాయతీల ద్వారా కట్టుకుంటాడా, జిహెచ్ఎంసీ ద్వారా కట్టుకుంటాడా, R&B ద్వారా కట్టుకుంటాడా, ఆ కలెక్టర్కి డిస్క్రిప్షన్ ఇచ్చి మీరు కట్టించండి, టెండర్ పిలిచి బాధ్యత అని చెప్పాం. ఇంకో నిర్ణయం అధ్యక్ష, మేము లబ్ధిదారులకు ఇచ్చే దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఏం తీసుకోమన్నాం అధ్యక్ష? కాలనీలు తీసుకోమని చెప్పాం. ఇండివిజువల్ హౌసెస్ తీసుకోకండి, కాలనీస్ ముందు తీసుకోమన్నాం. ఖర్చు పెట్టాలనుకుంటే పథకం అయింది, ఏదో అయిందని సంకలు గుద్దుకోవాలనుకుంటే, డబ్బాచారం కొట్టుకోవాలనుకుంటే ఈ పాటికి మేము కూడా 8,000 కోట్లు 10,000 కోట్లు బుక్ చేస్తున్నాం అధ్యక్ష. అట్లా మేము బుక్ చేయదలుచుకోలేదు. దేరాయే తందురుస్తాయి అన్నట్టుగా 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, మేము భయపడతలేము, ఇది రాజకీయాల కోసం కడతలేము అధ్యక్ష. పేద ప్రజలకు ఒక ఇల్లు అందిందంటే 2 generations వాళ్ళు హాయిగా నిద్రపోవాలి. దాంట్లో మా ఉద్దేశం అది. ఒక 2 తరాలకు మాకు ఇల్లు వచ్చింది, ఇక ఇల్లు గురించి మేము ఆలోచించే పరిస్థితి లేదు, మాకు దాని అప్పు కూడా లేదు అనే ఒక ప్రశాంతంగా ఉండాలని దానికోసం ప్రయత్నం చేస్తాం. మాకు ఆదరాబాదం ఏం లేదండి, అంత ఆగమాగం ఏం లేవు. డెఫినెట్గా 2,60,000 ఇళ్ళు అయితే మీద కట్టినామో వాటిని పూర్తి చేస్తాం. మీరు చూడబోతారు, మీ ద్వారానైతే, మీ నియోజకవర్గాలనైతే, మిగతా ఇంకా కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన టేకప్ చేస్తామని లక్ష్మణ్ గారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. 2 విషయాలు చాలా స్పష్టంగా, ఏ ఒక్క రూపాయి కూడా పేదలకు సంబంధించిన ఇళ్ల విషయంలో దుర్వినియోగం కాకూడదు. అది మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అది దాంట్లో ఎక్కడ గతంలో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలనేదే మా యొక్క లక్ష్యం. పేదల పేరు మీద, అర్హుల పేరు మీద ఇతరులు కూడా ఎవరైనా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, దళారులు ప్రోత్సహించిన, రాజకీయ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రోత్సహించిన, యూ షుడ్ మేక్ కలెక్టర్ ఆర్ కన్సర్న్ రెవెన్యూ అఫీషియల్ రెస్పాన్సిబుల్. ఆ విధంగా జరగకపోతే మాత్రం గతంలో ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలను, వాళ్ళ పొరపాట్లను అది పునరావృతమయ్యే ప్రమాదం ఉందంటే నేను ముఖ్యమంత్రి గారు సూచించాను. వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్కటి కూడా వారు ఫౌండేషన్ వేసినప్పుడు ఏ నంబర్స్తో జరిగిందో ఆ నంబర్కి పరిమితమై చేసినట్టయితే చాలా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజల ముందు ఉంటుంది, ప్రజల్లో కూడా విశ్వాసం కలుగుతుంది. లేకపోయినట్టయితే రోజువారీగా సంఖ్య పెరిగినట్టయితే దళారుల పాత్ర పెరిగే ప్రమాదం ఉంది. రెండోది అధ్యక్ష, మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ కార్పొరేషన్ మనకు ఉండింది ఇక్కడ, ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ కోసం. ఇటీవల కాలంలో దాన్ని అబాలిష్ చేసినట్టుగా దాదాపు 1,600 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇంకా 800 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఆ 800 మందిని కూడా ఇప్పుడు మనం టేకప్ చేసేటువంటి ఏదైతే ఈ హౌసింగ్ స్కీమ్ ఉందో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగం చేసుకోండి. అందులో అవకతవకలు పాల్పడి ఎంక్వైరీస్ మీద ఉన్నట్టయితే, వాళ్ళకి ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి, వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్. కానీ 800 మంది ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగం చేసుకున్నట్టయితే తప్పకుండా అది మనకు దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నారు, మాకు ఎక్కడ కూడా పని లేదనేటువంటిది. ఫైనల్గా 4 సూచనలు అధ్యక్ష మీ ద్వారా. ఇప్పుడు రాజీవ్ స్వగృహ ఏదైతే ఇల్లు ఉన్నాయో వెంటనే దాన్ని అవసరమైతే మీరు అనుకున్నటువంటి రేటు కాకుండా కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంతైందో ఆ బేసిస్ మీద వాళ్ళకి అప్పచెప్తే బాగుంటున్నది నా యొక్క సూచన అధ్యక్ష. అదే రకంగా ఈ రాజీవ్ గృహకల్ప కింద నిర్మించిన ఇల్లు లబ్ధిదారులు ఇవాళ ఏవైతే బ్యాంకు ద్వారా లోన్ పొందినారో ఆ లోన్లు కట్టలేక, వడ్డీలు కట్టలేక చివరికి వేలం వేసే పరిస్థితి వస్తుంది. ఉదారంగా ముఖ్యమంత్రి గారు దయచేసి ఆ యొక్క లోన్స్ కనుక మాఫీ చేసినట్టయితే ఇది కూడా 2 పడకల గదులుగా ఉచితంగా వాళ్ళకి ఇల్లు వచ్చేదానికి ఉంటుంది, అది పేదలకే ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా ఖాళీగా ఉన్నటువంటి అనేకమైన ఇల్లు, ఇవాళ వికలాంగులకు సంబంధించిన ఇల్లు కానివ్వండి, జవహర్ నగర్లో, బండ్లగూడలో, లేకపోతే ఈ పోచారం, ఇవన్నీ కూడా దయచేసి వెంటనే వార్ ఫుటింగ్గా
2.5 సంవత్సరాలు అవుతున్నది. అవి ఇప్పటికే, ఎందుకంటే ఎవడో ఆక్రమించుకుంటున్నాడు, ఎవడో దాన్ని మళ్ళీ ఖాళీ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి వెంటనే దాన్ని కూడా అర్హులైనటువంటి పేదలకు కేటాయించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా, ఈ కట్టినటువంటి అన్ని కాలనీలు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ, మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వారు టెండర్ ప్రాసెస్లో ఉండే ఇబ్బందులు మా దృష్టికి కూడా తీసుకొచ్చింది. ఈ ఎస్కలేషన్ ఛార్జెస్ ఏతుందో, మీరు ఎస్కలేషన్ ఛార్జెస్ లేదని చెప్పి ఏదో నిబంధన పెట్టినరో, దానివల్ల ఇవాళ కాంట్రాక్టర్ పడే బాధ ఏంటంటే రేపు సిమెంట్ పెరిగినా, ధర పెరిగినా, స్టీల్ ధర పెరిగినా అర్ధాంతరంగా ఆపేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరేమో వాళ్ళ సిమెంట్ 230 రూపీస్ బ్యాగ్, సంతోషం అది నిజంగా. ఇది వాళ్ళు కూడా అందరూ కూడా ఇది వర్కబులే. కానీ అనుకోని పరిస్థితిలో దాని రేటు పెరిగినట్టయితే మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ ఇబ్బందులు వస్తాయి. సిమెంట్ వాళ్ళ శాండ్ కూడా మీరు 2500 టన్కు ఫ్రీగా ఇస్తామంటున్నారు, అది కూడా వెల్కమ్ స్టెప్పే. కాబట్టి ఈ రకంగా ఎస్కలేషన్ ఛార్జెస్ విషయంలో కూడా మీరు తగు నిర్ణయం తీసుకున్నట్టయితే అది బాగుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా వ్యయంతో కూడుకున్న పని. ఇవాళ ఎంతకాలన్నా 8 లక్షల పైకే పోతుంది యూనిట్ కాస్ట్, కానీ 8 లక్షల కిందికి రావటం లేదు. కాబట్టి దాదాపు 47 బస్తీల్లో మన మంత్రులు శంకుస్థాపన చేశారు. అవన్నీ కూడా మరి ఈ యొక్క 2 సంవత్సరాల్లో పూర్తయ్యడానికి తగు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్ ప్రాసెస్లో మార్పులు తీసుకొచ్చి ఆ రకంగా మరి పేదల యొక్క 2 పడకల గదుల ఇల్లు సాకారం చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన మాటకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ 2,60,000 మందికి ఇల్లు కట్టించి తీరుతామని, కట్టేదానికి అన్ని రకాల కూడా మా సహకారం ఉంటుంది, సహాయం ఉంటుంది. కానీ పారదర్శకతతోని, జవాబుదారితనంతో జరగాల్సిందిగా కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష గోవర్ధన్ గారు, గంప గోవర్ధన్.